శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్య ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్రము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని పరిశీలిద్దాం. అశోకస్తారణస్తారః శూరశౌరిజ్ఞనేశ్వరః అనుకూలశతావర్త పద్మే పద్మనివేక్షణః. అశోకః శోకము లేనివాడు లేదా శోకాన్ని తొలగించువాడు. సహజంగా మానవులకు దుఃఖము శోకము సహజంగా ఉంటాయి. అంటే మానవ పుట్టుకనే దుఃఖభరితం. వాస్తవంగా ఈ లోకంలో జీవిస్తున్నాము అంటేనే జీవించటమే దుఃఖం. ఎందుకంటే అన్నీ మన మనసుకు అనుకూలంగా ఉండవు. ఆత్మకు అనుకూలంగా ఉంటాయి, అది మనం గుర్తించలేము. ఆత్మకు అనుకూలంగా ఉండే ప్రకృతి మనది. అందుకే పూర్వం ఋషులందరూ కూడా ఆత్మకు అనుకూలమైనటువంటి స్థితిలో జీవించేవాళ్ళు. అందుకే ఆత్మానందము, ఆత్మ ఆనందపడే విధంగా జీవించేవారు. మనసుతో సంబంధం లేదు. అందుకే బ్రహ్మానందము, ఆత్మానందం అనేటువంటి పదాలు అప్పుడు ఉండేవి. ఆత్మని ఆనందపరుస్తూ ఉండేవాడు. ఆత్మ ఆనందపడటానికి కావలసినటువంటి ప్రకృతి ఇక్కడ ఉంది. మనసు ఆనందపడటానికి కావలసిన ప్రకృతి వాస్తవంగా భగవంతుడు మనకి ఇవ్వలేదు. కానీ ఈ మాయ చేత కప్పబడి ఏంటంటే మనసులో ఉన్న కోరికలు తీరకపోవటం వల్ల కలిగే దుఃఖం. ప్రతిదానికి కుమిలిపోతూ ఉంటాడు. కోరిక తీరినా శోకిస్తూనే ఉంటాడు, కోరిక తీరకపోయినా దుఃఖపడుతూనే ఉంటాడు. శోకము అంటే బయటికి తెలియజేయటము, దుఃఖము అంటే లోపల బాధపడటం. మనకు ఎవరికి తెలియని కొన్ని బాధలు ఉంటాయట మన ఆత్మలో లేదా మనసులో. అంతర్గతంగా ఎక్కడో మనకు ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. ఏమి సాధించినా ఏమి చేసినా కూడా ఏదో వెలితిగా మన మనసు ఫీల్ అవుతూ ఉంటుంది. అదే దుఃఖం. అశోక శోకంగా, దుఃఖము శోకంగా మారుతుంది. శోకించడం అంటే బయటికి వ్యక్తం చేయడం దుఃఖాన్ని లేదా తన బాధని, తనకు ఉన్నటువంటి మానసిక పరిస్థితిని. అట్టి శోకాన్ని నిర్మూలించువాడు భగవానుడు. వాస్తవానికి మానవ జీవితం ఆనందభరితమనే చెప్పబడింది. మహోత్కృష్టం మానవ జన్మ, మహోత్కృష్టం అనే చెప్పబడింది. మహా ఉత్కృష్టమైనది, గొప్పనైనది. ఉత్కృష్టము అంటే చెడ్డది, మహోత్కృష్టము అంటే గొప్పనైనది. ఏదో 84 లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ మనకు వస్తుంది. ఎందుకయ్యా ఇది గొప్పది అంటే బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి. ఈ బుద్ధి జ్ఞానంతో ఏం చేయాలి? ఆత్మని సంతృప్తి పరుస్తూ, ఆత్మానందాన్ని పొందుతూ, ఆత్మను తెలుసుకుంటూ తద్వారా పరమాత్మని చేరుకోవడం. దానికి కావలసినటువంటి ప్రకృతే మనకుంది వాస్తవంగా. కానీ మానవుడు ప్రకృతి విరుద్ధమైనటువంటి ఆలోచన, ప్రకృతి విరుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండటం వల్ల అన్నింటినీ దుఃఖంగా భావిస్తున్నాడు, అన్ని శోకంగా భావిస్తున్నాడు. అన్నీ కూడా తనకు వ్యతిరేకంగా ఉన్నాయి ఇక్కడ అని అనుకుంటున్నాడు.
దానివల్ల దుఃఖము, శోకము. అట్టి శోకాన్ని నిర్మూలించువాడు, తొలగించువాడు కాబట్టి అశోక. అశోక తారణ. తారణ తారణ అంటే విముక్తి చేయటం. ఎక్కడి నుంచి అంటే సంసార బంధం నుంచి విముక్తి చేయటం. అందుకే సంసారం దుఃఖసాగరం అన్నారు. సంసారం అనేది సంతోష సాగరం అని చెప్పబడలే. మానవుడు ఎప్పుడు ఇది దుఃఖంగానే భావించాడు. వాస్తవానికి కూడా అంతే. ఈ సంసారం అనే దుఃఖ సాగరం నుంచి, ఈ భవబంధాల నుంచి తారణ తప్పించువాడు కూడా భగవానుడే. రక్షించువాడు, రక్షకుడు, స్థితికారకుడు కాబట్టి రక్షకుడు, తప్పించువాడు. మనం ఏదైతే భావిస్తున్నామో ఈ ప్రకృతి ధర్మాలని మనము అనుసరించకుండా మనకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మనం పొందాలని అనుకుంటున్నాము, అట్టి స్థితి నుంచి తప్పించువాడు. ఒరే నాయన, ఈ ఆలోచన తప్పు నాయన, ఇది కాదు, మానవ జీవితానికి సార్థక్యం అనేది ఒకటి ఉంది, అది ఇది, అలాంటి నియమ నిబంధనలు చెప్పాడు, అలాంటి ధర్మాలు కూడా చెప్పాడు. చతురాశ్రమాలు, చతుర్విధ పురుషార్థాలు, నాయన ఇది జీవితము, నువ్వు అనుకునే జీవితం కాదు అని చెప్పబడింది. కానీ మన మనసు అది దుఃఖము, ఇది సుఖం అనుకుంటున్నాం. వాస్తవానికి మనం ఏదైతే సుఖం అనుకుంటున్నామో అది దుఃఖం. అట్టి స్థితి నుంచి విముక్తిని చేయవాడు తారణ. తారహ భక్తుల యందు దృష్టి గలవాడు. మనం ప్రతి చర్య కూడా భగవానుడు గమనిస్తూ ఉంటాడు. అందుకే మన వాళ్ళు వెనకట అంటూ ఉంటారు, దేవుడు చూసుకుంటాడు, ఏదన్నా దేవుడు చూస్తాడురా అంటాడు. మనం ఏదైనా తప్పు చేసినా, ఏదైనా అబద్ధం ఆడినారే దేవుడు చూస్తాడురా. మనం ఇక్కడ నువ్వు అబద్ధం ఆడవచ్చు కానీ దేవుడికి అన్నీ తెలుసు. వాస్తవం కూడా అది. ప్రకృతి మనల్ని పరిశీలిస్తూ ఉంటుంది. మన నెగిటివ్ని పరిశీలిస్తుంది, మన పాజిటివ్ని పరిశీలిస్తుంది. దానికి తగ్గటువంటి ఫలితాలనే ఇస్తుంది. ఫలితం కూడా అంతే. పాజిటివ్ అయితే పాజిటివ్ ఫలితం, నెగిటివ్ అయితే నెగిటివ్ ఫలితం అంతే. ఎందుకంటే మనం కోరుకుంటున్నాం అదే. మనం ఏది కోరుకుంటున్నామో గట్టిగా మనసులో అదే జరుగుతుంది. ఏది కారణమో అదే కార్యం. కాబట్టి మానసికంగా దృఢంగా ఏదైతే అనుకుంటామో అది జరిగే అవకాశము ఈ యూనివర్స్కి ఉంది. కాబట్టి తారహ దృష్టి కలవాడు. మనం ఏ అధర్మాన్ని చేసినా, ఏ ధర్మాన్ని చేసినా కౌంటెడ్. సీసీ కెమెరా లాంటి వాడు అన్నమాట. మన ఆఫీస్లో ఒక్కళ్ళమే ఉన్నాం కదా, మనం ఎట్లా అయినా ఉండవచ్చు అనుకోవడానికి లేదు. ఒక ఐ ఉంటుంది, ఒక కెమెరా ఉంటుంది, అది మనల్ని పట్టి అప్పగిస్తుంది. అట్లాగే భగవానుడికి ఉన్నటువంటి కన్ను ఏమిటే అంటే సూర్యుడే. సూర్య భగవానుడు అన్నీ కూడా గమనిస్తాడు. మనం పోయిన తర్వాత శివుడికి యమధర్మరాజు చెప్తాడట. గరుడ పురాణం ప్రకారం మనం చేసిన పాపాలన్నీ కూడా యమధర్మరాజు, శివుడు ఇద్దరు కలిసి, రుద్రుడు కలిసి సూర్యభగవాన్ని పిలిపించి అడుగుతాడట. అందుకే మనకు ఉత్తర కర్మలో మంత్రం కూడా అదే ఉంటుంది. యమరుద్ర ఆదిత్య రూపాయ అంటే యముడు, రుద్రుడు, ఆదిత్యుడు ఉన్నాడురా నాయన. ఇక్కడ ఎందుకు ఆదిత్యుడు అంటే ఈ ఆత్మ చేసినటువంటి పాప పుణ్యాలను ఒకసారి చెప్పమని చెప్పేసి యమధర్మరాజు అడుగుతాడు శివుడి ఆజ్ఞతోటి. శివుడి ఆజ్ఞ అంటే అదే, ఆయన చెప్పమంటే చెప్పాలి. అరే ఈ పాపాలు చేశాడు, ఈ పుణ్యాలు చేశాడు. కాబట్టి భగవంతుడి యొక్క కన్ను ఏమిటయ్యా అంటే సూర్య భగవాన్. తారహ అంటే సూర్యుడికి తార అనే పేరుంది. తార అంటే ఒక నక్షత్రం, వెలుగుతో ఉండినటువంటి దాన్ని తార అంటారు. అత్యంత వెలుగు ఎవరికే ఉంది అంటే నక్షత్రం. సూర్యుడు ఒక నక్షత్రం.
స్వయం ప్రకాశ శక్తి గల వాటినన్నింటినీ కూడా తార అంటారు. కాబట్టి తారః శూరః, ఆయన కన్ను శూరత్వాన్ని కలిగి ఉంటుంది, నిశ్చితంగా ఉంటుంది. భగవానుడి యొక్క చూపు నిశ్చితమైనటువంటి చూపు, ఒక మైక్రోస్కోప్లో చూసినట్టే అనమాట. ప్రతి అణువును ఆయన చూడగలుగుతాడు, ప్రతి కదలికను చూడగలుగుతాడు. ఎందుకంటే ఆయనదే వస్తువు, ఆయనదే యూనివర్స్ అంతా. ఇప్పుడు మన ఏదో కంప్యూటర్ ఉంటుంది, మన కంప్యూటర్ 10 ఏళ్ళ బట్టి పనిచేసే కంప్యూటర్లో మనం కళ్ళు మూసుకొని టైప్ చేయగలుగుతాం, ఎందుకంటే మనదే ఇంకా అది. ఆ కంప్యూటర్లో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా మనకు తెలిసిపోతుంది, సాఫ్ట్వేర్ హార్డ్వేర్తో సహా అన్నీ కూడా మనం చెప్పగలుగుతాం. అట్లా భగవానుడు ఏంటంటే నిశ్చితంగా పరిశీలిస్తాడు. అందుకే తారః శూరః, శౌరి అంటే శౌరత్వం గలవాడు. ఇక్కడ శౌరి అంటే సూరసేనుని కుమారుడైనటువంటి వసుదేవునికి పుట్టినవాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే భగవాన్ యొక్క అవతారాల్లో అత్యంత శూరత్వము గల, అత్యంత పరాక్రమం గల అవతారం ఏంటంటే కృష్ణావతారం. కృష్ణావతారంలో ఆయనకు అనేక కష్టాలు. వాస్తవంగా మనం పరిశీలిస్తే రాముల వారి కన్నా ఎక్కువ కష్టాలు ఉన్నాయి. ఆయన చాలా కష్టపడ్డాడు. అయితే ఎక్కడ కూడా ఆయన దుఃఖపడ్డ సందర్భం లేదు. ఏ కష్టానికి కానీ ఏదైనా వ్యతిరేకమైనటువంటి పరిస్థితికి కానీ ఆయన విచారించినట్టుగా, దుఃఖపడ్డట్టుగా, ఏడ్చినట్టుగా మనకు కనపడదు. అందుకని శూర శ్రీకృష్ణ పరమాత్మ యొక్క, అందుకే లీల అంటారు ఆయన, లీలా వినోదమే. మామూలుగా రాముల వారేమో మానవుడి యొక్క పరిస్థితి, మానవుడు ఎట్లా ఉన్నాడో అట్లాగే ఉన్నాడు ఆయన. లీలా వినోదం కాబట్టి ఆయన పరమాత్మ. స్వయంగా ఏ అవతారంలో కూడా నేను పరమాత్మని ఆయన చెప్పుకోలేదు, కానీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుకున్నాడు, నేనే దేవుని రాబాయి, నేనే పరమాత్మ, అన్నీ నేనే ఆయన చెప్పుకున్నాడు. ఎందుకంటే శూరుడు. ఎక్కడ ఆయన దుఃఖపడి డీలాపడి వెనక్కిపోయి అయ్యో ఇట్లా జరిగింది అన్న సందర్భం ఉండదు. ఆయన పరిపూర్ణ అవతార పురుషుడు కాబట్టి కంప్లీట్ గాడ్ శ్రీకృష్ణ, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దేవుడు ఎలా ఉంటాడంటే శ్రీకృష్ణులాగా ఉంటాడు, అంతే. ద హీరో ఆఫ్ ది వరల్డ్, ప్రపంచ విశ్వానికి హీరో ఎవరై అంటే శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఆయన శౌరి, సూరవంశంలో పుట్టినవాడు అనేటు ఒక ఐతిహ్యం ఉంది. అంటే సూరసేనుడు అనేటువంటి ఒక గొప్ప మహారాజు యొక్క వంశంలో పుట్టినటువంటి వసుదేవుని కుమారుడు కాబట్టి అత్యంత శూరుడు అవుతాడు. జ్ఞానేశ్వర, సకల ప్రాణులకు ఈశ్వరుడు, జ్ఞాన ఈశ్వరుడు అంటే జ్ఞానస్వరూపుడు. జ్ఞానము కలిగి ఉన్నటువంటి వారికి తన ఈశ్వర తత్వాన్ని తెలియజేయవాడు. అజ్ఞానులకు ఎప్పటికీ కూడా ఈశ్వర తత్వము తెలియదు, అంతే. ఎందుకు అంటే వాడు అజ్ఞాని. కన్ను లేని వాడికి వెలుతురు గురించి, వెన్నెల గురించి మనం చెప్పలేం. పుట్టు అందుడైనటువంటి వాడికి అరే చంద్రుడు ఇలా ఉంటాడు, వెన్నెల ఇలా ప్రకాశిస్తుంది, వెన్నెల రాత్రి ఈ విధంగా ఉంటుంది అని మనము అనుభూతి చెందించడం కష్టం. ఏదో వర్ణిస్తాము, చెప్పగలుగుతాం, కానీ వాడు ఏది ఊహించినా రాంగే అవుతుంది. అట్లాగే అజ్ఞానికి భగవంతుడి గురించి ఏది చెప్పినా కూడా వాడు ఊహించలేడు. అజ్ఞానాంధకారంలో భగవద్ దర్శనం కానీ, భగవత్ సాక్షాత్తం కానీ, భగవత్ స్పృహ కానీ ఉండదు. జ్ఞాన ఈశ్వర, ఎవడు జ్ఞానం ఈశ్వరతత్వాన్ని తెలుసుకుంటాడు. ఏమిటయ్యా జ్ఞానం అంటే మళ్ళీ ఇదే ఆధ్యాత్మిక పరిజ్ఞానము, ఆత్మజ్ఞానము, ఈశ్వరతత్వాన్ని శోధించటము, ఇదంతా కూడా జ్ఞానం. అట్టి జ్ఞానులకు ఈశ్వరతత్వాన్ని తెలియచేయువాడు.
కాబట్టి జ్ఞనేశ్వర, జ్ఞాన ఈశ్వర, జనేశ్వర. జనులకు ఈశ్వరుడు. ఎవరయ్యా జనులు అంటే ప్రాణులు. అన్ని ప్రాణులు కలిపి జనము అంటారు. అంటే ఏది జన్మిస్తుందో ఈ ప్రపంచంలో అది జనం. ఏ ప్రాణి అయినా కానీ జనం అనొచ్చు. జనం అంటే మనుషులే కాదు. ఇక్కడ జన శబ్దానికి మొత్తం ప్రాణులు అన్నమాట. ఈ 84 లక్షల జీవరాశులు అన్నిటినీ కలిపి జన ఈశ్వర. అన్ని ప్రాణులకు ఈశ్వరుడు ఆయన. అనుకూల శతావర్తి. అనుకూలముగా ఉంటాడు. ఎవరికైనా అంటే భక్తులకు అనుకూలంగా ఉంటాడు. నిత్యము ఎల్లప్పుడూ కూడా ప్రాణులకు అనుకూలమైనటువంటి కృప కలిగించే చూపు గలవాడు. ఆయన ఏ ప్రాణికి వ్యతిరేకం కాదు. ఆయనకు వ్యతిరేకం కొన్ని ప్రాణులు, కానీ ఏ ప్రాణికి ఆయన వ్యతిరేకం కాదు. ఆయన సృష్టించిన ప్రాణుల పట్ల ఎల్లప్పుడూ అనుకూలంగా ఉంటాడు. ఎలా అనుకూలంగా ఉంటాడు? శతావర్తి. అనేక రూపాలు ఆయనకు కాబట్టి. మరి నువ్వు ఏ రూపంలో నన్ను నోటీస్ చేసినా, ఏ రూపంలో నన్ను గుర్తించినా, ఏ రూపంలో ప్రార్థన చేసినా, ప్రేయర్ చేసినా, రూపం ఏదైనా కానీ అనేక అవతారాలు ఇక్కడ. శత అనేటువంటి అంటే 100 కాదు. వాస్తవంగా శ్రీమన్నారాయణ యొక్క అవతారాలు 108 అని చెప్పేసి విష్ణు పురాణంలో వర్ణించబడ్డాయి. దాంట్లో దశావతారాలు ప్రత్యేకంగా. అయితే ఆయా సందర్భాలను బట్టి అనేక అవతారాల్లో స్వామి మనకు దర్శనమిచ్చినట్టుగా మనకు పురాణాలు చెబుతున్నాయి. ఎందుకు నీకు అనుకూలము అంటే నువ్వు ఏ రూపమైనా కానీ నువ్వు భజించు నాయన, ఇది అని కాదు. ఈ శ్రీరాముడి రూపమా, ఆంజనేయ స్వామి రూపమా, శివుడి రూపమా, బ్రహ్మ రూపమా, లేదా ఇంకేదో అమ్మవారి రూపమా, నీ రూపం ఏదైనా కానీ మూలము నేనే కాబట్టి ఆ రూపం వెనక ఉన్నటువంటి శక్తి, ఆ శక్తి భగవానుడిని, మూల భగవాను నేనే కాబట్టి నువ్వు ఏ రూపంలో భజించినా నేను నీకు అనుకూలంగా ఉంటాను. రూపాలు వేరు, భక్తి ఒకటే. భక్తిలో ఉన్న తత్వం ఒకటే. తర్వాత ఏ విధమైన భక్తి అయినను సరే, భక్తి మనం 9 రకాలని చెప్పుకున్నాం కదా. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఏ రూపమైన భక్తి కానీ, ఏ రూపమైనటువంటి భగవంతుడు కానీ, మూలదైవమైనటువంటి నేను నీకు అనుకూలంగా ఉంటాను నాయన. నువ్వు చేయవలసింది కేవలం నన్ను ప్రార్థించటము. నీ ఇష్టమైనటువంటి రూపంలో నన్ను ప్రార్థించు. ఇది అని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. అందుకే మనకు దేవుళ్ళలో తరతమ భేదాలు లేవు. ఏ దేవుడైనా మూలం ఒకటే. ఓం నమ శివాయ మూలదైవం ఒకటే. ఓం నమో నారాయణాయ అదే దైవం. ఓం నమో భగవతే వాసుదేవాయ అదే దైవం. శ్రీమాత్రే నమః అదే దైవం. ఓం భోర్భవస్వ అదే దైవం. ఏ రూపాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని ఆ రూపంతో నన్ను ప్రార్థన చేస్తే ఆ రూపంగానే నీకు వరాన్ని ప్రసాదిస్తాను, నీకు అనుకూలంగా ఉంటాను, నీ జ్ఞానాభివృద్ధికి నేను తోడ్పడతాను నాయన అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకే శతావర్తి పద్మ. ఆయన ఎల్లప్పుడూ కూడా, పద్మ అంటే జ్ఞానానికి ప్రతీక, ఎల్లప్పుడూ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. అందుకే ఆధ్యాత్మిక పరిజ్ఞానమే మానవ జీవితానికి అవధి. అంటే అది మనం తీసుకెళ్ళేటువంటి ఒక దారి. మోక్ష సాధన కోసము చేసేటటువంటి ప్రయాణమే, జ్ఞాన మార్గమే ఆధ్యాత్మికత. కాబట్టి అట్టి స్థితిలో పద్మ జ్ఞానాన్ని ఆర్జించు నాయన, బుద్ధిని ఆర్జించు. అందుకే బుద్ధం శరణం గచ్ఛామి. గచ్ఛామి అంటే ప్రయాణించటమే. అదే మనకు శరణం. జ్ఞానమే శరణ్యము. భగవంతుడికి సంబంధించిన ఆధ్యాత్మిక పరిజ్ఞానం మాత్రమే మనని కడతీరుస్తుంది.
పద్మనివేక్షణ, జ్ఞాననేత్రముతో ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా ప్రకాశింపజేయువాడు, ప్రకాశకుడు. వెలుతురు ఎక్కడ ఉంటే అది జ్ఞానము, జ్ఞానం ఎక్కడ ఉంటే అది భగవత్ స్వరూపము. కాబట్టి నాలెడ్జ్ ఈజ్ ద గాడ్. ఎక్కడ హయ్యెస్ట్ నాలెడ్జ్ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. బాగా జ్ఞానాన్ని ఆర్జించిన వాడు మాత్రమే భగవంతుని దర్శిస్తాడు, తెలుసుకుంటాడు. గ్రేటెస్ట్ సైంటిస్ట్ అన్నమాట. దానికి మార్గం ఏంటంటే భక్తి మార్గమే. ఇక వేరే ఆధ్యాత్మిక మార్గమే, వేరే ఏ మార్గంలో కూడా ఆయన్ని మనం డిస్కవర్ చేయలేము, కనిపెట్టలేము. కనిపెట్టామా, ఒక సైంటిస్ట్కు ఉన్నటువంటి ఒక దృక్పథం ఉండాలి. అదే జ్ఞానము, అదే భక్తి, అదే ఆధ్యాత్మికత. స్వస్తి.